అన్నయ్యనా వాళ్ళు విచారించి తేల్చడానికి, అది పోలీసులు తేల్చాలి. రావణ్ విషయంలో మద్దతు ఇవ్వడం కూడా ఒక రాజకీయంలో భాగమే అనుకోవాలి. రావణ్ విషయంలో వీళ్ళు చేసింది రాంగ్ స్టెప్. అతను వ్యవహార శైలి వీళ్ళకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి నచ్చినట్టున్నాడు. కానీ అతని ఐడియాలజీ చూస్తే కనుక అంటే వీళ్ళే చెప్తున్నారు జగన్ దిట్టిని కూడా చూపెట్టారు కరెక్టే. కానీ అతని విమర్శల్లో చంద్రబాబును లోకేష్ను పెద్ద విమర్శించిన దాఖలాలు లేవు. నెంబర్ 1. రెండోది కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు. ఇది ఒక ఆస్పెక్ట్, అది గమనించుకోలేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కోవర్ట్ ఆపరేషన్లో బలయ్యిందేమో వైసీపీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో వీళ్ళకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా వీళ్ళు అతన్ని సమర్థించుకొచ్చారు. అతను వీళ్ళు సమర్థించిన తర్వాత అది ఆపలేక వెనక్కి తీసుకోలేక ఆ వాదానికి మాకు సమర్థం లేదు అని చెప్తున్నారు. కానీ వీళ్ళ మీద వేయాలనుకున్న ముద్రని ఇంకొంచెం పెంచడానికి ఉపయోగపడింది. ఏదైతే ఇదివరకటి రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళకి జరిగినటువంటి అవమానాలు, అంతకుముందు తెలుగుదేశం హయాంలో అయితే 40 గుళ్ళు కూల్చేశారు. దాన్ని ప్రశ్నించినా కదా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ గుళ్ళు కట్టించడం కూడా చేసింది కదా. కానీ కట్టించిన దానికంటే కూడా కూలినటువంటి రథము, లేకపోతే తగలబెట్టబడ్డటువంటి రథము, దెబ్బతిన్నటువంటి స్వామివారి విగ్రహము ఇదే గుర్తుకుంది పబ్లిక్కి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటప్పుడు ఇతన్ని సమర్థించి అంటే దైవ దూషణ చేసేవాడు. ఇతనికి